వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సూరక్లో గార్డెన్లో వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా వికలాంగుల వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచలేదని ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలైనా కళ్లు తెరవకపోవడంతో హైదరాబాద్లోని మహాగర్జన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని తమ పెన్షన్లను పెంచుకోవాలని వికలాంగులకు సూచించారు. అందరిని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో అందరూ ఎన్నుకున్నది ఏంటంటే ఎవరం అధికారం వచ్చినా వికలాంగులకు 1500 రూపాయలు ఇద్దామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ 1500 ఇక్కడ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ 1500 ఇచ్చేసేసాడు. అంటే ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చినాయి. అంతకుముందు వాళ్ళు ఇచ్చిదే తీసుకున్నాం, కానీ ఎంఆర్పీఎస్ వచ్చినాక అనుకూలత సాధించే కాడికి వెళ్ళి నమ్మలేసుకోవడం మర్చిపోతారు. ఇది వాస్తవం కాదా? పేరు చేసుకోండి. అంతకుముందు వాళ్ళు ఇచ్చిదే తీసుకున్నాం. 225 ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 200 ఇచ్చినా తీసుకుంటూ వచ్చాం. 25 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ఏ ప్రతిపక్షం అడగలేదు. ఆయన ఎంఆర్పీఎస్ వచ్చి 1500 దాకా తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. అయితే తర్వాత జరిగిన ప్రయాణంలో దాన్ని డబల్ చేయించాలనుకున్నాం. మళ్ళా 1500 డబల్ ఎంత? 3000. ఈ 3000 డిమాండ్ పెడితే వెంటనే కేసీఆర్ ఒప్పుకోడని చెప్పి అప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి మీకు ఓట్లు వికలాంగులే పడాలంటే మీరు డబల్ చేద్దామని ముందు హామీ ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళని ఒప్పిస్తే కాంగ్రెస్ వాళ్ళు వెంటనే వాళ్ళలో పడి మేము 3000 ఇస్తామని వాళ్ళని అనేటప్పుడు కేసీఆర్ భయపడ్డాడు. ఇక వామో నాకు పడే ఓట్లన్నీ మన వాళ్ళకు పోతాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు 3000 అంటే నేను 3016 ఇస్తామని చెప్పి ఈయన మాట్లాడింది. అదే 3016 వచ్చేసింది. డబల్ తీసుకొచ్చేసా. ఆ డబ్బులు మళ్ళీ ఎన్నికల నాటికి 6000 చేయించాలనుకున్నాం. 6000 కాడికి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న సమయంలోనే కేసీఆర్ ఒక 1000 రూపాయలు పెంచి 4000కి వచ్చేసాడు. ఆ 4000 అమలు జరగడం మొదలుపెట్టి 4000 అమలు జరిగినంత మాత్రాన మనం 6000 వదులుకున్నామా? 6000 కోసం ఉద్యమాలు చేస్తున్న సమయంలోనే సరిగ్గా ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు వచ్చిన సమయంలోనే 6000 పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అన్నది, 6000 ఇస్తామని బీఆర్ఎస్ అన్నది. అంటే సరిగ్గా ఎంఆర్పీఎస్